వెల్కమ్ టు వారి బాయ్స్. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? వెనకాల ట్రాక్టర్ షెడ్ చూసి పిఠాపురం తెలుసా? పిఠాపురం దగ్గర ఉన్న గొల్లపురంలో ఉన్నా. ఇక్కడ దేనికి వచ్చానంటే మీ అందరికీ ఒకటి చూపిస్తా పదండి. నేను చూపిస్తాను అన్న వెహికల్ ఇదేనండి. ఇది గడ్డి కోసే మిషను. గడ్డి కోసే మిషన్ అంటే కోస్తుంది, వెనకాల కోస్తుంది, ఈ ట్రక్లోకి పడుతుంది. ఇదన్నీ నీకెందుకు, నువ్వు చెప్తున్నావేమో అని అనుకుంటున్నావేమో. దీని డ్రైవర్ ఎవరు అనుకున్నారు? మనమే. ఇగోండి తాళం చేతులు కూడా. మీకు ఎలా కోస్తానో ఏంటి అన్నీ వివరంగా చూపిస్తాను. ఇదైతే నాకు తోలుతాను, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. మామూలుగా ఉండదు మనతో అయితే. ఏదైనా సరే సాధించి చూపిస్తా. ఆడే అరిగాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ట్రాక్టర్ ఎక్కి చేపించబోతున్నాను. ఎలా ఉంటుందో ఏంటో అన్నది ఒకసారి చూడండి. చూడండి, నేను ఇప్పుడైతే ట్రాక్టర్ ఎక్కాను. ఇది స్టీరింగ్, వెనకాల దానికి ఇది స్టీరింగ్. ఇంకోటి ఏంటంటే ఎవరి స్టీరింగ్కి వెనకాల స్టీరింగ్కి ఇది ఎవరు ఎటు కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. వెనకాల మిషన్ అది. మా డ్రైవర్ స్టీరింగ్. ఈవేళ అయితే నేను డ్యూటీ ఎక్కేసా. వెనకాల ఉన్నది లేకుండా నా డ్యూటీ ఎక్కడ అనుకుంటే ఎమ్మెల్యే గారి బిల్డింగ్ పక్కన అన్నారు. సరే అని అలా వెళ్ళిపోయాను. ఎలాగానే బిల్డింగ్ కనపడుతుంది. సరే అలా ఎదరికి వీడియో తీసుకుంటే వెళ్తుంటే ఇంకా టైం ఉందా అని బండి పక్కన ఆఫ్ చేసి జాయిగా నడుచుకుంటాం. మా దేవుడు ఫోటో తీసుకుందామని వీడియో తీద్దామని దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీసా. సరే ఇంకా టైం అవుతుందని ఇంకా వీడియో తీసుకుంటూ అట్లా వెళ్ళిపోయింది. సీనిగడికి అయితే వచ్చేసాను మామ. కోత అయితే మొదలెట్టేశాను. కానీ కొంచెం కొత్తగా ఉంది. అందుకని వెనక్కి ముందరికి వేసాను. అట్లా కటింగ్ అయితే బాగా వచ్చింది. చాలా బాగా చేశాను కటింగ్. వెనకాల ట్రక్ అయితే లోడ్ అయిపోయింది. లోడింగ్ చేస్తా వెళ్తున్నాను. నా లోడ్ ఉన్న చోటున కొంచెం దూరం అందుకని తాటతోటే వెళ్తున్నాను. లోడింగ్ చేస్తాకే ఈ గొట్లో వచ్చింది కాబట్టి చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది మామ. ఇంకో డ్రైవర్ అయితే తాట రెడీగా పెట్టారు. నేను రాగానే ఉంపేస్తాను ట్రై చేస్తాను. స్టార్టింగ్ అయితే దాన్ని గుద్దేశాను కూడా. ఎలాగైతే నేను ఉంపేశాను. పైన మా ఊళ్ళో దాన్ని లోడ్ ఎక్కువ అయిందని తొక్కి లోడ్ ఇంకా ఫుల్గా వేస్తాకి ఇంకా తొక్కుతున్నారు. నేను కోసం లోడ్ అయితే ఇక్కడే తెచ్చి ఈ కుండీలో అయితే వేస్తారు మామ. వేస్తారో ఎలా వేస్తారో ఏంటో చూడండి. ఇది ఇక్కడ నిలవ చేసి గేదెలకైతే వేస్తారు మామ పుట్టేది. ఇది ఇప్పుడు మా ఓడు ఇప్పుడు దాన్ని వెనకాల డోర్ రావట్లేదని గొడుపులతో తీస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు మామ. చాలా కష్టంగా ఉంటుంది తీయడం. ఎందుకంటే అక్కడ తొక్కేస్తారు కదా, అందుకని ఇక్కడ చాలా గట్టిగా ఉంటుంది. వర్క్ అయితే అయిపోయింది. మిషన్ తెచ్చి పక్కనెట్టాను. కానీ నాకు రాదనుకున్నాను, కానీ సాధించి జీవించాను. తోలలేనేమో అనుకున్నాను, భయపడ్డాను. కానీ నాకైతే దీంట్లో ఉన్న ప్రతి పార్ట్ ఎలా వాడాలి ఏంటి అని అర్థమైంది. కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఏదోలాగా సాధించాలి అనే పట్టుదల ఉంది కాబట్టి సాధించాను. అనుకున్నట్టు అయింది. సక్సెస్ఫుల్గా నేను